పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులకు ఉద్యమ నమస్సులు. ఇది రాష్ట్రంలో దేశంలో కాదు, ఒక అరుదైన ఒక లాకప్ డెత్గా దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవడానికి మీకు సమాచారం ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ జరుగుతుంది. దీన్ని అరుదైన కేసుగా మీ నోటీసుకు తీసుకొస్తున్నా. దీన్ని ప్రధానంగా దృష్టి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను అరుదైన కేసు అంటున్నా. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు రాజేష్ మృతికి ప్రధాన బాధ్యులు చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, ఈ రెండు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులే ప్రధాన కారకులు, ప్రధాన బాధ్యులు. రాజేష్ని అక్రమంగా నిర్బంధంలో పెట్టి ఆ నిర్బంధంలో ఉన్న కాలంలో తీవ్రమైన చిత్రహింసలు పెట్టడం వల్ల శారీరకంగా బలహీనుడైన రాజేష్ ఆ తర్వాత రిమాండ్ ఖైదీగా జైల్లో చేరిన తర్వాత ఆయన నవంబర్ 16న మృతి చెందడం జరిగింది. ఈ మృతి చట్టవిరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం వల్ల ఆ చట్టవిరుద్ధ నిర్బంధంలో ఆయనను చిత్రహింసలు పెట్టలేదని, ఆయన మృతికి మేము కారణం కాదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కోదాడ సిఐ, రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐ ఏ కాకమ్మ కథలు అయితే చెప్తున్నారో అవి నిన్నటి వరకు లాకప్ డెత్లకు సంబంధించిన విషయంలో చెల్లిందేమో కానీ ఈ రాజేష్ మృతి మీద పోలీసుల కాకమ్మ కథలు చెల్లవు అనే విషయం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎక్కడైనా లాకప్ డెత్తులు జరిగిన సమయంలో ఆ లాకప్ డెత్తులకు మేము బాధ్యులం కామని వాళ్ళు చెప్పే కథలే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. కానీ గతంలో జరిగిన లాకప్ డెత్తులకు రాజేష్ లాకప్ డెత్తులకు చాలా తేడా ఉన్నది. ఎవరి మీదనన్నా, ఏ వ్యక్తి మీదనన్నా ఒక ఫిర్యాదు అందుతే ఆ వ్యక్తి మీద ఆ ఫిర్యాదును అనుసరించి కేసు పెడితే ఆ కేసులో ఆ నిందితుడిని అరెస్ట్ చేసి తీవ్రమైన చిత్రహింస పెట్టడం వల్ల అవి లాకప్ డెత్తులుగా ప్రచారం అయ్యేది. అంటే అప్పటికే అరెస్టు గురి కాబడ్డ వ్యక్తి మీద ఫిర్యాదు ఉండేది, కేసు ఉండేది. అట్లాంటి సమయంలో మేము కొట్టలేదు, మా హింస వల్ల చనిపోలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పటి వరకు దేశంలో, రాష్ట్రంలో జరిగిన లాకప్ డెత్తులు ఎవరైతే లాకప్ డెత్ గురైనరో వాళ్ళ మీద అంతకుముందే ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్ట్ అయినట్టుగా ఉంటుంది. కానీ మేము చిత్రహింసలు పెట్టలేదు కానీ గుండెపోటు వల్లనో ఇంకోటి వల్లనో చనిపోయిందని కాకమ్మ కథలు అల్లేవాళ్ళు. కానీ ఇక్కడ అది కాకమ్మ కథలు ఇక్కడ చెల్లవు. కారణం ఏంటంటే పోలీసులు కాకమ్మ కథలు ఉండడానికి సాక్ష్యం చెప్తున్నా. రాజేష్ మీద ఫిర్యాదు చిలుకూరు పోలీస్ స్టేషన్లో అందిందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. 8వ తారీఖు నాడు 10 గంటలకు ఫిర్యాదు అందితే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైందే 8వ తారీఖు నాడు 10 గంటలకు. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా
ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫిర్యాదు అందింది 10 గంటలకే, ఎఫ్ఐఆర్ నమోదైంది 10 గంటలకే. ఒక్క నిమిషం కూడా తేడా లేదు. అదే సమయంలో 9వ తారీఖు నాడు 12:30కు మాకు రాజేష్తో పాటు సహా నిందితులు ఎక్కడున్నారో మాకు సమాచారం వస్తే ఫిర్యాదుదారుడు ఇంట్లోనే 3 ఉన్నారని తెలిసి మేము 1 గంటకు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అదే సమయంలో 10వ తారీఖు నాడు మేము 1:50 కోర్టు ముందు హాజరుపరిచామని చెప్తున్నారు. అంటే వాళ్ళ తప్పు లేదని చెప్పడానికి 8వ తారీఖు నాడు ఫిర్యాదు వచ్చింది, 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది, 9వ తారీఖు నాడు అరెస్ట్ చేశాము, 10వ తారీఖు నాడు కోర్టు ముందు హాజరుపరిచాము. ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా అతను 15వ తారీఖు నాడు మళ్ళీ అనారోగ్యానికి గురైండు, అది మాకు సంబంధం లేదు, 16వ తారీఖు నాడు చనిపోయిండు, మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు పోలీసు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకమ్మ కథలు చెల్లవు అనడానికి మీ ముందు సాక్ష్యం చెప్తున్నా నేను. ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేనప్పుడే, ఎలాంటి ఎఫ్ఐఆర్ రాజేష్ మీద నమోదు కానప్పుడే 4వ తారీఖు నాడు సాయంత్రమే ఒక హోంగార్డ్, ఒక కానిస్టేబుల్ 6 గంటలకు రాజేష్ ఇంటి నుంచి తీసుకెళ్లారు. రాజేష్ ఇంటిని తీసుకెళ్తున్న సమయంలో తల్లి లలితమ్మ గారు నా కొడుకును ఎటు తీసుకెళ్తుందంటే మేము కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిండనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచే ఇంకొక నిందితుడిని పట్టుకోవడానికి పోలీస్ స్టేషన్ నుంచే రాజేష్తో 7:30 సుమారు శేఖర్ అనే ఒక A2కి ఫోన్ చేస్తే ఎక్కడున్నావని చెప్పి అడిగితే నేను కోదాడలో ఉండబడే డీమార్ట్ కాడ ఉన్నా అని చెప్తే మరో 10 నిమిషాలకు ఫోన్ చేసి నువ్వు అక్కడనే ఉండి నేను వస్తానని చెప్పి పోలీసు వాళ్ళని వెంబడి పెట్టుకొని 5వ తారీఖున డీమార్ట్ నుండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే 5వ తారీఖు నాడే 4వ తారీఖు నాడే పోలీసులు రాజేష్ అదుపులో తీసుకున్నారు. 4 సాయంత్రం 8 గంటల సుమారులోనే ఈయన ఫోన్ చేయించి A2ను కూడా తీసుకొచ్చారు. అదే సమయంలో ఈ రాజేష్ బంధువులు డేవిడ్ అండ్ సంతోష్ శ్రీకాంత్ అనేటైన వెళ్ళి సిఐకి జమానాత్ మీద సంతకం పెట్టి 11 గంటల రాత్రిని ఇంటికి తీసుకొచ్చారు. సిఐకి జమానాత్ మీద సంతకం పెట్టి డేవిడ్ సంతకం పెట్టి రాయించి తీసుకొని వచ్చారు. అదే సమయంలో 5వ తారీఖు నాడు ఉదయం 6 గంటలకే పోలీసులు వీళ్ళని రప్పించుకొని ఈ A4 అనబడుతున్న రాజేష్, A2 అనబడుతున్న శేఖర్ని తీసుకొని A1 అనబడుతున్న నగేష్ ఇంటికి పోలీసులు వెళ్ళారు. ఆ నరేష్ను కూడా 7-8 గంటల సుమారు స్టేషన్కి తీసుకొచ్చారు. అంటే 4వ తారీఖు నాడే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 5వ తారీఖు నాడు A1 కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు నుంచి కేసు నమోదై అరెస్ట్ చేసేంత వరకు కోదాడ చిలుకూరు పోలీస్ స్టేషన్లోనే 3 ఉన్నారు. ఇక రెండో విషయం, ఇదే రాజేష్ ఫోన్తో నరేష్ వాళ్ళ భార్యకు ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు రాజేష్కు ఏపిస్తే 50,000 ఒకసారి, 49,000 ఒకసారి, 1,000 ఒకసారి రాజేష్ అకౌంట్లో జమ చేయడం జరిగింది మధ్యాహ్నం పూట. అదే సమయంలో ఇదే రాజేష్ని అరవింద్ అనే కానిస్టేబుల్ 5వ తారీఖు నాడు సాయంత్రం 5-6 మధ్యలో ఈ రాజేష్ అనే కానిస్టేబుల్ రాజేష్ని వెంబడి పెట్టుకొని, ఆయన బండిని వెంబడి పెట్టుకొని రాజేష్ పనిచేస్తున్న పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చేసారు. ఈయన సూపర్వైజర్ పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి ఆయన 10,000, 20,000 తీసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇదే ఈ అరవింద్ అనేటైనే తీసుకురావడం, కానిస్టేబుల్ వెంబడి పెట్టుకొని తీసుకురావడం జరిగింది.
అంటే ఫిర్యాదు లేకముందే వీళ్ళని అదుపులో తీసుకున్నారని ఇది స్పష్టంగా రుజువు అవుతున్నది. ఇకపోతే 6వ తారీఖు నుంచి తన కొడుకు రాలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చింది. తమ్ముడు బంధువులు ప్రతిరోజు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ భోజనాలు తీసుకెళ్లారు. 6 నుంచి మొదలుకుంటే కోర్టుకు హాజరుపరిచే ముందు వరకు కూడా ప్రతిరోజు భోజనాలు తీసుకెళ్లారు. ఒక్క తల్లే కాదు, A1 భార్యతో పాటు బంధువులు తీసుకెళ్లారు కోదాడ పోలీస్ స్టేషన్కు భోజనాలు. అదే సమయంలో శేఖర్ బంధువులు భార్య తీసుకెళ్ళింది భోజనాలు. కానీ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులు పోలీసు వాళ్ళే భోజనం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఒక్కరోజు తల్లితో చూపించారు, ఒక్కరోజు A1 భార్యతో చూపించారు, అదే సమయం A2 కూడా వాళ్ళ బంధువులతో చూపించారు. అంటే పోలీస్ స్టేషన్లకే వీళ్ళు భోజనాలు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లోనే భోజనాలు వాళ్ళకి ఇచ్చారు, పోలీసు వాళ్ళని తీసుకెళ్లి తల్లికి తెలిసి బంధువులకు తెలిసి తల్లికి తెలిసి బంధువులకు తెలిసి కోర్టు ప్రాంగణంలోకి వెళ్తే ఇద్దరు పోలీసు వాళ్ళు ఆయనను కోర్టు ప్రాంగణంలో చెరో భుజం పట్టుకొని తిప్పుతుంటారు. అంటే నడవలేని పరిస్థితిలో గాలి పట్టడం జరిగింది. ఆయన ఇంకొక 20 నిమిషాలకు కోర్టు ముందు హాజరుపరిచే ముందు, జడ్జి ముందు హాజరుపరిచే ముందు ఈయన లేవలేని పరిస్థితిలో ఉంటే, ఈయన రాజేష్ లేవలేని పరిస్థితిలో ఉంటే వెంటనే పోలీసు వాళ్ళు A2 ల్యాబ్ టెక్నీషియన్ మళ్ళా బంధువులను పంపి తమ్ముడు అనబడుతున్న రాజేష్ సొంత తమ్ముడు ప్రేమ్ కుమార్ అనేట ఆయన బంధువును పోలీసు వాళ్ళే కోర్టులో ఉన్నవాడు పోలీసు వాళ్ళే మెడికల్ షాప్కు పంపించి ఈ A2తో ఫోన్లో మాట్లాడించి హై కార్డ్ అనే ఇంజక్షన్ను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాకి ఎదురుగానే అది చూసుకోలే వాళ్ళు. కోర్టు ప్రాంగణంలో సీసీ కెమెరా ఉంటే ఆ సీసీ కెమెరాకి ఎదురుగానే ఆయనకు కుడి చేయి నరానికి హై కార్డ్ వాళ్ళు ముగ్గురున్న లొకేషన్ స్టేషనే చూపెడుతుంది, వాళ్ళు ఫోన్ మాట్లాడిన సందేశం కూడా పోలీసులు చూపెడుతుంది. మరి 8వ తారీఖు నాడు మేము కేసు నమోదు చేశాం, 9కి అరెస్ట్ చేశాం, 10కి జైల్లో పంపినామని చెప్పడానికి మీకు ఆధారం ఏమున్నది? మీ కాకమ్మ కథలు చెల్లవు. ఇగో మీకు చెప్తున్నా, ఇంజక్షన్ వేయించింది వాళ్ళే. ఒక కోర్టు ప్రాంగణంలో ఆయన అనారోగ్యానికి గురవుతే జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కి పంపేది. కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎటు పంపేది? హాస్పిటల్కే పంపేది. కానీ కోర్టు ప్రాంగణంలో జడ్జి నిర్ణయానికి సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలో రిమాండ్ చేయడానికంటే ముందు ఇంజక్షన్ తెప్పియడం, ఇంజక్షన్ డాక్టర్ సంబంధం లేకుండా నరానికి ఇప్పియడం అనేది కోర్టు ప్రాంగణంలో ఎక్కడ జరిగిందా? నేను ముందే చెప్పాను, ఇది దేశంలోనే అరుదైన లాకప్ డెత్ అని నేను ముందే చెప్పాను. ఇంతకుముందు లాకప్ డెత్లు కేసు నమోదైనాక అరెస్ట్ అయినాక అంత జరిగేది, అది వేరే విషయం. ఇది కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఆ సమయంలో జరిగిన ఘటన. ఇది ఇంజక్షన్ ఎక్కడ పడేయించారో ఇంజక్షన్ చూడండి. ఇది హైకోర్టు అని అది తెచ్చింది తమ్ముడే, ఆయన ముందుకు రండి, తెచ్చింది తమ్ముడే. ఇది ఎక్కడ వేశారు? అదే కోర్టు ప్రాంగణంలోనే పక్కకు పడేయించారు. ఈ పక్కకు పడేయించింది ఎక్కడ? చెత్త కుప్పలో కొద్దిగా లోపల పడేశారు, మోరీలో లోపల పడేశారు. నిన్న కోర్టు హాల్ జరుగుతున్న సమయంలోనే వీడియో తీసి అక్కడి నుంచి తీయించడం జరిగింది.
నేను అంటున్నా, ఇది చట్టవిరుద్ధమైన నిర్బంధం కాదా? చిత్రహింసలు పెట్టలేదు కదా? 6, 7, 8, 9 మీకు భోజనాలు తీసుకొచ్చారు కదా? ఎందుకు తల్లితో ఉంచలేదు? ఎందుకు భోజనాలు ఇప్పించలేదు? మీరు చిత్రహింసలు పెట్టలేదు కదా? ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చి అంటున్నారు కదా, మరి ఎందుకు ఇంజక్షన్ వేయించారు? ఇది ఏంటిది? ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇట్లాంటి ఘటనలు? ఇప్పుడు పోలీసులను ఉపేక్షిస్తే ఇక ఎవరి మీద ఫిర్యాదు అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్లి కొట్టడానికి. ఎవరి మీద ఎఫ్ఐఆర్ అవసరం లేదు, వాళ్ళు తీసుకెళ్లి హింసలు పెట్టడానికి. ఎవరి మీద ఏ కేసు అవసరం లేదు, వాళ్ళని చంపడానికి. ఇంకా ఇంకేముంటుంది చెప్పండి? ఇంతకుముందు అరెస్ట్ అయ్యి లాకప్ డెత్ గురైన వాళ్ళందరి మీద కేసులు ఉంటాయి, ఎంతో కొంత ఎఫ్ఐఆర్ ఉంటుంది, ఫిర్యాదు ఉంటుంది, వాళ్ళ మీద అరెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. ఆ సమయంలో నిర్బంధం, అక్రమ నిర్బంధము, ఆ సమయంలో చిత్రహింసలు, ఇవి బయటపడకుండా చేయడం ఇంజక్షన్ ఇస్తారు, ఆయన మరణానికి కారకులు అవుతారు. ఇది కాదని చెప్తారా? ఇక పోతే A4 నిందితుడు కాదు, A4 నిందితుడు కాదు, సాక్షిగా ఉపయోగించవచ్చు, సాక్షిగా ఉపయోగించవచ్చు. ఎలా నేను అంటున్నానంటే చాలా బాధాకరం. ఈయన మీద ఫిర్యాదు చేసిన ఆయన పేరు కె రాజేష్. ఇప్పుడు ఈయన పేరు కె రాజేష్, కేవలం కె రాజేష్ ఉండడం వల్ల బలైండు. సాక్ష్యం చెప్తున్నా నేను. ఈ కె రాజేష్ అయిన చిలుకూరు మండలం సంబంధించిన ఒక పేదవాడే, అగ్రకులస్తుడు కమ్మ. ఆయన 2020-21లో ఆయన అనారోగ్యం గురవుతే హైదరాబాద్లో హాస్పిటల్లో చేరాడు. ఆయన ఖర్చు అయింది, ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టుకున్నాడు. 1 సంవత్సరం 2 సంవత్సరం రాలేదంట, ఆయన మర్చిపోయిండు. తర్వాత తెలిసింది నీ పేరుతో డబ్బు వచ్చింది, నీవు జమ నీ పేరుతో బ్యాంక్ అకౌంట్లో పడ్డది కదా అని చెప్పి. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, అరే నా పేరుతో డబ్బు ఎక్కడొచ్చింది, రాలేదు కదా అని చెప్పి లోతుకి వెళ్ళి పరిశీలిస్తే ఈ కె రాజేష్ అనే పేరు మీద బ్యాంక్ అకౌంట్లో జమ అయినాయి. 48 గంటల్లోనే బ్యాంక్ అకౌంట్ నుంచి తీసేసేయడం జరిగింది. ఇది ఆయన పేరు. అయితే జరిగింది ఏంటంటే, ఇక్కడ A2 ఎవరైతే శేఖర్ ఉన్నాడో ఈయన స్నేహితుడు, ఇంటర్మీడియట్ స్నేహితుడు, రాజేష్కు స్నేహితుడు. A2కు A1 అంటే అయిన నరేష్, వాళ్ళు స్నేహితులు. నరేష్కు రాజేష్కు సంబంధం లేదు. ఈ నరేష్ అనేటైనా, A1 అనే నరేష్ అనేటైనా బొల్లం మల్లయ్య మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే, ఈ హాస్పిటల్ జరిగినప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఉన్నప్పుడు ఆయన సోషల్ మీడియా చూసేవాడు. ఈ A1 ఇతనికి సీఎం రిలీఫ్ ఫండ్లో ఇంతకుముందు 1-2 కేసుల్లో ఇట్లాంటి తప్పులు చేస్తే ఆయన అరెస్ట్ అయ్యి వచ్చేసాడు. కానీ A1కు A2 పరిచయం, A2కు రాజేష్ పరిచయం. వాళ్ళు ఏమనుకున్నారు, ₹1,00,000 రాజేష్ పేరుతో వచ్చినాయి, కానీ రాజేష్ పేరుతోనే మనం తీసుకోవాలి కాబట్టి నీకెవరన్నా రాజేష్ పరిచయం ఉంటే ఆయన పేరుతో తీసుకుందామని చెప్తే ఆ రాజేష్ పేరు కె రాజేష్ అయిపోయింది. స్నేహితుడు నమ్మించి నా పేరుతో ₹1,00,000 వస్తున్నాయి, నీ పేరుతో జమ అవుతాయి, నాకు తీసి ఇమ్మని చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ స్నేహితుడు, ఇప్పటివరకు స్నేహితుడు కాబట్టి ఆయన బ్యాంక్ అకౌంట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ₹1,00,000 జమ అవడం జరిగింది. 48 గంటల్లోనే మళ్ళీ A2 తీసుకొచ్చి ఆ 48 గంటల్లోనే ఆయన డ్రా చేసుకున్నాడు. ₹1 సంబంధం లేకుండా ₹1,00,000 తీసుకున్నాడు. ఈయన భాగస్వామి కాదు, ₹1,00,000 ఎవరు తీసుకున్నారు? A2 తీసుకున్నాడు. A2 తీసుకొని సంబంధం ఏంటిది? లేదు. అంటే నేరానికి సంబంధం లేని నిందితుడు కానీ ఒక అమాయకుడు స్నేహితుడిని నమ్మి ఆయన బ్యాంక్ ఒకటి అప్పచెప్తే ఆ డబ్బులు పడ్డే, వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఈయనకు ₹1 సంబంధం లేదు. ఈయన పెట్రోల్ బంకులో సూపర్వైజర్, తండ్రి లేడు, ఈమె ఇళ్ళలో పని చేస్తుంది. తల్లి లేదు, తండ్రి లేడు, ఇళ్ళలో పని చేసుకుంటుంది. అతను తమ్ముడు. ఇవాళ వాళ్ళ ఆగమైపోయింది. ఆయన వచ్చిన జీతం మీదనే ఈ కుటుంబం ఆధారపడి బతికేది. ఇప్పుడు ఆయన బలి తీసుకున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు లాకప్ డెత్లు ఏవైనా కానీ ఒక ఫోటో చూపెడతా. 5వ తారీఖు నాడు అరవింద్
5వ తారీఖు నాడు అరవింద్ ఆయన 2 వీలర్ మీద తీసుకెళ్ళి డబ్బులు తీసుకొస్తారు. ఓకే, 2 వీలర్ మీద తీసుకెళ్ళి డబ్బులు తీసుకొస్తారు అంటే మీ అదుపులో ఉన్నారని సాక్ష్యం కదా, మీ స్టేషన్లో ఉన్నారని సాక్ష్యం, భోజనాలు తీసుకెళ్ళాలని సాక్ష్యం కదా, మీరు చిత్రాంశాలు పెట్టిన సాక్ష్యం, మీరు ఇంజక్షన్ వేయించడం కదా. బహుశా ఇంతవరకు జరిగిన లాకప్ డెత్లో ఇవన్నీ దొరికేదా? ఎఫ్ఐఆర్ నమోదయ్యేది, అరెస్ట్ చేసేవాళ్ళు, ఏదో చిత్రాంశాలు జరిగేది, వాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఫిర్యాదు లేదు, ఎఫ్ఐఆర్ లేదు. ఆ కాలంలో నిర్బంధం, ఆ కాలంలో హింసలు, ఆ కాలంలో మరణాలు. దీని మీదనే జరిగింది. ఇక చూడండి, చిలుకూరు కానిస్టేబుల్ అరవింద్, ఇది 5వ తారీఖు నాడు 6 గంటల సుమారు. అంటే మీద ఫిర్యాదే వచ్చింది 8వ తారీఖు అంటారు కదా, ఎఫ్ఐఆర్ నమోదైంది 8 అంటారు కదా. ఓకే, అరెస్ట్ 1 గంటకు అంటుండ్రు కదా, మరి 5వ తారీఖు నాడు మీ అదుపులో ఉన్నారు కదా, మీరు చిత్రాంశాలు లేవంటుండ్రు కదా. చిత్రాంశాలు పెట్టినప్పుడు తల్లి బంధువులకు ఎందుకు చూపించలేదు? అసలు అనారోగ్యం గురి కాలేదు కదా, మీరు ఎందుకు ఇంజక్షన్ తీసుకొచ్చి ఇచ్చేసారు? ఇదంతా చట్టవిరుద్ధం కదా. బహుశా భారతదేశంలో ఎలాంటి ఫిర్యాదు లేకుండా, ఎలాంటి కేసు లేకుండా ఒక అమాయకుని తీసుకొచ్చి చిత్రాంశాలు పెట్టి ఆయన మరణానికి కారణం ఏదైనా ఉంటే రాజేష్ విషయంలోనే పోలీసులు ఇక్కడ చేశారు. ఇట్లాంటి పోలీసుల మీద ఫిర్యాదు చేస్తే నమోదు కాదా? ఒక ఎస్సీఎస్లే కాదు, ఎవరన్నా ఒక వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో మాకు ఈ అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే వెంటనే ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేయాలి. సాక్ష్యం ఏంటిది? రాజేష్ ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, 10 గంటలకే ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా, ఒక్క నిమిషం తేడా లేకుండా. రాజేష్ ఫిర్యాదు చేశాడు 10 గంటలకు, ఒక నిమిషం తేడా లేకుండా ఫిర్యాదు ఎఫ్ఐఆర్ అయిపోయింది కదా. మరి తల్లి 17వ తారీఖున డెడ్ బాడీ వస్తే, 16 చనిపోతే, 17 డెడ్ బాడీ ఇంటికి వస్తే, 18వ తారీఖు నాడు పోయి డిఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా. నా కొడుకు చావుకు చిలుకూరు ఎస్ఐ, రూరల్ సిఐ కారణం అని చెప్పి డిఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా. ఫిర్యాదు మీద కేసు కట్టాలి కదా, ఫిర్యాదు తీసుకోవాలి కదా, కేసు కట్టాలి కదా. కేసు ఎందుకు కట్టలే? రాజేష్ విషయంలో నిమిషం కాకముందే కేసు కట్టారు కదా, ఇక్కడ కేసు ఎందుకు కట్టలే? 30వ తారీఖు నాడు మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కేసు కట్టేయడం జరిగింది. 30వ తారీఖు నాడు 18వ తారీఖు 30వ తారీఖు నాడు 18వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు నాడు మళ్ళీ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు మళ్ళీ ఇవ్వడం జరిగింది. కేసు కట్టలే. నేను స్వయాన ఊరికి వెళ్ళాను, గంట సేపు కుటుంబ సభ్యులతో మాట్లాడాను, అన్ని విషయాలు సేకరించాను. నా ఒక్కటి సమాచారమే కాకుండా లాయర్ల బృందాన్ని పంపాను, నిజ నిర్ధారణ కోసం మా లాయర్ల బృందాన్ని పంపాను. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నేను స్వయాన ఎస్పీని కలిసి వచ్చాను. ఎందుకు కలిసి ఎస్పీని ముఖ్యంగా ప్లీజ్ ఎస్పీని కలిసి వచ్చాను. ఎస్పీకి ఎందుకు కలిసాం? ఇప్పుడు తల్లిపై ఫిర్యాదు చేస్తే కేసు ఎందుకు నమోదు చేయలేదు? డిఎస్పీ 1కి 2 సార్లు కలిసిండు కదా అని చెప్పి అన్నాను. ఇగో నేను కూడా కలిసిన, డిఎస్పీ మీద కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎస్ఐసి ఏమో చర్య తీసుకోవాల్సింది డిఎస్పీ అవుతే, డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ చర్య తీసుకోకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎస్పీ దగ్గర రావాలి. ఎస్పీకి వచ్చి నేను ఫిర్యాదు చేశా, డిఎస్పీ చర్య తీసుకోలే. డిఎస్పీ నిర్లక్ష్యం ఏంది? కేసు కట్టకపోవడం. వాళ్ళేమో నిందితుడి చావుకు వాళ్ళు కారకులు, ఎస్ఐసిఐ కారకులు. కానీ డిఎస్పీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే నిన్న తమిళనాడులో ఒక జిల్లా కోర్టు ఒక డిఎస్పీని జైలుకు పంపింది. ఎస్సీ యాక్ట్లో నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళను జైలుకు పంపింది. అక్కడ తమిళనాడులో జైలు పంపింది. 10 రోజుల క్రితం జరిగిన ఘటన. కానీ ఇక్కడ డిఎస్పీ చర్యలు లేవు. డిఎస్పీ చర్యలు లేకపోతే నేను ఎస్పీ దగ్గరకు వచ్చేసాను. ఎస్పీ చర్యలు తీసుకోలే. మరి ఎస్పీ చర్యలు తీసుకోకపోతే ఎక్కడ రావాలి? దశల వారుగానే వస్తున్నాం, ఆధారాలతో వస్తున్నాం. మేము చెప్పిన ఒక్కటనే తప్పని చెప్పానండి. మేము సాక్ష్యం చెప్తున్నా. నేను నా పాత్రికేయ సోషల్ మీడియా మిత్రులారా, మీకు ఇది చాలా అర్థమైన ఘటన, మీరుపై ఎంక్వైరీ చేసుకోండి. ఒక విషయం గుర్తు చేస్తున్నా. నేను పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఒక కేసు విచారణ చేస్తున్నప్పుడు, ఒక నేరం జరిగిన కనుక్కున్నాము. ఆ తర్వాత ఫోన్ విషయాలు మేము రికార్డ్ చేశాము. ఏది కాల్ డేటా మేము తీసుకున్నాం కాబట్టి ఇతను నిందితుని తెలుసు అంటుండ్రు. ఇప్పుడు నేనంటున్నంటే అదే సీసీ ఫుటేజీలు మీ స్టేషన్లోనే బయట పెట్టేసేయండి, అదే కాల్ డేటా మీ స్టేషన్లో బయట పెట్టేసేయండి, అదే లొకేషన్ మీ స్టేషన్ మీ ఎక్కడో బయట పెట్టేసేయండి. లొకేషన్ పోలీసు వాళ్ళని చూపెడుతుంది.
దాస్తున్నారు? ఒక అరెస్ట్ చూపెట్టడానికి అన్ని సేకరిస్తారు కదా. సీసీ ఫుటేజ్ ఇప్పుడు ఒక కేసు విషయంలో ఇప్పుడు 99% దేని ఆధారపడుతుండ్రు? సీసీ ఫుటేజ్. దేని ఆధారపడుతుండ్రు? కాల్ డేటా. దేని ఆధారపడుతుండ్రు? లొకేషన్ కదా. ప్రతి కేసులో ఈ మూడింటి మీద ఆధారపడుతుండ్రు కదా. ఈ కేసులో మూడు ఎందుకు దాస్తుండ్రు? ఈ కేసులో ఈ మూడు ఎందుకు దాస్తున్నారు? సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. అడగడానికి ఎస్పీ దగ్గరికి వెళ్తే ఎస్పీ చొరవ తీసుకోకపోను. డిఎస్పీ ఎస్పీ మీద తీసుకోవాలని చెప్పి నేను డీజీపీ గారిని కలవడం జరిగింది. ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం. ఒకటి 302 కేసు మర్డర్ కేసు వీళ్ళ మీద పెట్టాల్సిందే. అక్రమ నిర్బంధం చిత్రహింసల వల్లనే జరిగింది. 2 ఎస్సీ కాబట్టి ఎస్సీ యాక్ట్ పెట్టాల్సిందే. 3 ఖచ్చితంగా రాజేష్ తల్లి గారు కూడా ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆయనకు సంపూర్ణంగా కేసు విషయం అర్థమైందని నేను అనుకుంటున్నా. సంపూర్ణంగా 20-25 నిమిషాలు డీటెయిల్స్ చెప్పాం కనుక సంపూర్ణంగా అర్థమైంది అనుకుంటున్నా. ఆయన ముందు చెప్పడం జరిగింది. డిమాండ్లు కూడా తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన అన్నాడు. న్యాయం జరుగుతుందా లేదా ఎదురు చూస్తాం, లేకపోతే ఉద్యమాన్ని మాత్రం తీవ్రతరం చేస్తాం. ఈ కల్రా రాజేష్కు సంబంధించి మృతులు సిఐ తర్వాత ఎస్ఐ బాధ్యులు అని చెప్తున్నారు కదా. A1 నరేష్ కానీ A2 శేఖర్ కానీ వీళ్ళ పాత్ర లేదంటారా? అంటే ఈయన చనిపోవడం కదా పోలీసులతో ఏమైనా కుమ్మక్ కాలేదంటారా? ఒకటేంటంటే నేను స్వయాన A2 అందుబాటులో రాదు కానీ A2 భార్యతో మాట్లాడినా. మొదటిసారి భార్య నరేష్ని చూసినప్పుడు ఆయన ఏడ్చిండని, ఇక్కడ గాయం కనిపించిందని, కొంత రక్తం వచ్చిందని, కాలు వాపులు ఉన్నాయని చెప్పి ఆమె ఏడ్చుకుంటూ నాకు చెప్పింది. చిత్రహింసలు పెట్టిండడానికి సాక్ష్యం భార్య చూసింది కదా. అసలు అరెస్ట్ చేయలేనప్పుడు భార్య అక్కడ ఉన్నది కదా. ముగ్గురిని 9వ తారీఖున అరెస్ట్ చేసేమని చూపెడుతుంది కదా. మరి సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి కదా. 2వది శేఖర్తో కూడా మాట్లాడా. ఈ A2 అనేటైనా ఈయన ఫ్రెండ్ కదా. శేఖర్తో కూడా మాట్లాడినా. ముగ్గురిని అరెస్ట్ చేశారు, ముగ్గురిని కూడా హింసలు పెట్టారని చెప్పి కోర్టులో కూడా చెప్పాడు. తర్వాత మొదటిసారి రిమాండ్ అయినప్పుడు, రిమాండ్ అయి బయటకు వచ్చినాక కేసు మళ్ళీ డేట్ పడుతుంది కదా. 24 తారీఖు నాడు జడ్జి అడిగితే ఆ జడ్జి ముందు చెప్పిందంట, నాకు చెప్పేశాడు. మమ్మల్ని ముందే అరెస్ట్ చేశారు, తీవ్రంగా కొట్టడం కూడా జరిగిందని చెప్పడం జరిగిందంట. ఎవరు నాకు శేఖర్ చెప్పిన విషయం. అంటే ముగ్గురిని హింస పెట్టారు. వాళ్ళు తట్టుకున్నారు, ఈయన తట్టుకోలేదు. అలా ఇందులో ఏమైనా రాజకీయ కోణం ఉందా? పోలీసులు చిత్రహింసలు కదా. నేను అనుకుంటున్నా ఈ A1 అయినా మన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు వాళ్ళ ఆఫీసులో సోషల్ మీడియా ఇచ్చారు. అంతకుముందు ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఒక దాంట్లో ఈయన నిందితుడు. ఎవరు? ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన స్కామ్ ఏదైతే చిన్న కనిపిస్తుందో అంతకుముందు ఈయన నిందితుడు. ఈ A3 కూడా ఆయన దగ్గరనే పని చేస్తాడు. ఎవరు? ఈ A3 అంటే బొల్లం మల్లయ్య దగ్గర ఏదో అందులో పనిచేస్తాడు. కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాడు. క్యాంప్ ఆఫీసులో పనిచేస్తాడు. కానీ ఇట్లాంటి కేసుల్లో ఈ స్కామ్ వెనుక ఒకవేళ బొల్లం మల్లయ్య ఉన్నాడేమో, ఆయన పేరేమైనా బయటకు తీద్దాం అనుకున్నారో లేదో కానీ, లేకపోతే 3-4 ఏళ్ల క్రితం విషయం, ₹1,00,000 అంతకుముందు 4 రోజుల ముందే వీళ్ళు పోయిండ్రు. కేసు ఇప్పటిది కాదు. 4 రోజుల ముందు A1 భార్య వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, రాజేష్ ఇంటికి. అంటే తెలుసు నా నుండి తప్పు జరిగింది, నేను మీకు ₹1,00,000 అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఏ కారణం వల్ల అయినా సరే ఈ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫిర్యాదుదారుడు ఎస్ఐ లేదా సిఐ టార్చర్ వీళ్ళందరినీ పెట్టడంలో ఇంకేమన్నా పరోక్షంగా ప్రత్యక్షంగా మల్లయ్యో ఇంకెవరన్నా ఉన్నారా అని తెలుసుకోవడం కోసం జరిగిన సంఘటనే
వీళ్ళని చిత్రహింసలు పెట్టడం దారితీసింది. లేకపోతే ఈయన సాక్షిగా తీసుకోవచ్చు. ఎవరు? ఈయన డబ్బులకు సంబంధం లేదు కదా. బ్యాంక్ అకౌంట్ స్నేహితుడికి ఇచ్చాడు, ఆయన డబ్బులు తీసి ఆయన తీసుకున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈయన సాక్షిగా ఉపయోగించుకోవచ్చు. సాక్షిగా ఉపయోగించుకోవాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు ఫిర్యాదే ఎఫ్ఐఆర్ ఈయన మీద వచ్చినప్పుడు ఒక్కడే కదా పేరు వచ్చింది, రాజేష్ మీదనే పెట్టడం జరిగింది ఆయన. మరి ఈయన కుట్రదారుడు అవుతే, స్కామ్లో నిందితుడు అయితే ఏమో నింద కావచ్చు, ఈయనే కావాలి. మిగతా అందరూ A2 A3 4 A3 కావాలి, కానీ ఈయన A4 అయిండు. మీ విచారణలోనే A4 ఎందుకైండు? ఆయన బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం వల్ల నిందితుడు అయింది అంతే. లేకపోతే కేసులో ఉన్నాడు అనుకో, డబ్బులు తీసుకొని పంచుకుంటే ఈయన నిందితుడు కావాలి కదా, ప్రధాన నిందితుడు కావాలి కదా. ప్రధాన నిందితుడి పేరు ఒకటే ఉంటే కేసులో నలుగురు అవుతే 4వ నిందితుడుగా మారిందంటే అర్థమైంది. ఓకే, ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నా మరియమ్మ విషయం మీరు చూశారు. మరియమ్మ విషయం కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మరియమ్మ కేసు జరిగింది. ఆ మరియమ్మ తర్వాత అక్కడక్కడ కొన్ని జరిగినాయి. ఇప్పుడున్న సమాచారం మేరకు లాకప్లో హింసలు, లాకప్లో మరణాలు ఒక 22 జరిగినట్టుగా రిపోర్ట్ వచ్చేసింది. 22లో 17 మంది దళితులు అనే విషయం స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. వీళ్ళ తరఫున చట్టసభలో ఉన్న దళిత లీడర్లు ఎవరు మాట్లాడారు? వీళ్ళ తరఫున అడిగే దిక్కు ఉండదు. కాబట్టి మీరు గమనించండి. ఇంకో విషయం చెప్తున్నా, ఆడ ఎస్ఐ రెడ్డి కాకపోతే ఆయన ఇంతవరకు కాపాడే వాళ్ళ ఎస్ఐ రెడ్డి, డిఎస్పి రెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా, ఈ మధ్యకాలంలో వరంగల్లో ఒక సంఘటన జరిగింది. ఒక దళిత మహిళను ఆమె హోటల్ నడుపుతుంటే ఈ మధ్యకాలంలోనే ఒక దళిత మహిళను ఒక ఎస్ఐ పోయి అక్కడ వేధించాడు. ఆమె ఫిర్యాదు చేసింది. నా హోటల్కి వచ్చి ఎస్ఐ నన్ను వేసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ అయింది. ఆయన అరెస్ట్ అయ్యిండు, ఆయన సస్పెండ్ అయ్యిండు, ఎస్ఐ కింద సస్పెండ్ అయ్యిండు. ఆధారం ఏంటిది? సిసి ఫుటేజ్ ఆధారం. ఒక ఎస్ఐ, ఇది మరియమ్మ కేసు. ఈ మరియమ్మ కేసులో అప్పుడు కూడా నేను సీరియస్గా స్పందించా. అప్పుడు డీజీపీని కలిసాం మరియమ్మ కేసులో. అప్పుడు ఉద్యమం చేశాం. ఇప్పుడు మరియమ్మ కేసు విషయంలో నేను స్పందించేందుకు కూడా చెప్తున్నాను నేను. ఓకే, ఇది చూడండి. ఆయనను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటిది? ఎస్సీ యాక్ట్ ఎందుకు పెట్టిండ్రు? ఒక ఫిర్యాదుల ఆధారం ఉన్నదా లేదా? సీసీ ఫుటేజే ఆధారం. మరి ఇక్కడ మీ స్టేషన్లో సీసీ ఫుటేజ్లు ఉన్నాయి కదా, వాళ్ళు మీ స్టేషన్లో ఉన్నారని లొకేషన్లు చెప్తాయి కదా, మీరే వాళ్ళతో సంప్రదించిందని చెప్పి కాల్ డేటా చెప్తుంది కదా. మీరు బయట పెట్టుకోండి, మీరు బయట పెట్టేసండి. ఇవన్నీ స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఏది ఏమైనా దళితుల జోలికి వస్తే ఏం కాదు అనే పద్ధతిలో ఎక్కడో ఒకటి జరుగుతుంది. మీ దృష్టి తీసుకొస్తున్నా నేను. అదే ఈ లాకప్ డెత్ కేసులో ఆ సురేష్ రెడ్డి, ఆయన పేరు చిలుకూరేసే సురేష్ రెడ్డి స్థానంలో ఒక మాలో ఉన్నాడు అనుకోండి, ఒక బీసీ కూడా ఉన్నాడు అనుకోండి, ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యేవాడు, ఆయన మీద కేసు అయ్యేది, ఆయన రిమూవ్ కూడా అయ్యేవాడు. ఆడ చనిపోయింది మాదిగా, దానికి ప్రధాన కారకుడు రెడ్డి, ఆడ డిఎస్పి రెడ్డి, ఆడ ఎమ్మెల్యే రెడ్డి, నిందితుల మీద చర్య చేపట్టట్లేదు. ఆ స్థానంలో మీరు గమనించండి, దళితుల మీద ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా ఇక తీసుకెళ్ళి హింసలే. కానీ ఎక్కడన్నా ఈ లాకప్ డెత్ కేసులో ఒక రెడ్డి మీద లాకప్ డెత్లో రెడ్డి చనిపోయిందని, ఒక వెలమదోర బిడ్డ చనిపోయిందని, లేదా ఇంకోటి చనిపోయిందని మీకు లాకప్ డెత్ కేసులు ఎవరైనా చూద్దామా? ఎక్కడ చనిపోయినా 80% దళితులు, తర్వాత బీసీ లేదా మైనార్టీలు అక్కడక్కడ చనిపోయిన రికార్డు మనకు కనిపిస్తుంది. అంటే అట్టడుగు బలహీన వర్గాల మీదనే పోలీసుల హరాస్మెంట్ పెరిగింది అనడానికి ఇది సాక్ష్యం. కానీ ఇక్కడ మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీని మీద తగిన న్యాయం అంటే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. డిఎస్పీని ఇంట్రాక్షన్ చేసి, డీజీ కూడా ఇంట్రాక్షన్ చేస్తే
మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది కల్లూరు రాజేష్? ఈ విషయం మనస్సాక్షిగా చెప్తున్నాం. పోలీసు వాళ్ళు అంతటా తప్పించుకుంటారు, కానీ మా ఆధారాలు బట్టి ఇప్పుడు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా కేసుల్లో తప్పించుకుంటారు, ఏది ఇక్కడ తప్పించుకోవడానికి ఆధారాలు లేవు. అన్ని ఆధారాలు మూసేస్తాం. డీజీపీ దగ్గరికి వచ్చాం, ఎస్సీ కమిషన్ దగ్గరికి పోయాం, నేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. నేషనల్ కమిషన్ ద్వారా ముందు ఎస్సీ కమిషన్ ద్వారా మామ అనిపించుకునే ప్రయత్నం చేశారు. తిరిగి మళ్ళా రీఎంక్వైరీ మళ్ళా జరగబోతుంది. అక్కడికి వీళ్ళు రావాల్సిందే. ఓకే, మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం, అక్కడికి వీళ్ళు రావాల్సిందే. ఏ వ్యవస్థను కూడా మేము వదిలిపెట్టాం. సేమ్ టైం ఉద్యమాన్ని వదిలిపెట్టాం. 22వ తారీఖు నాడు చెలో కోదాడ ఉన్నది. 12వ తారీఖు నాడు ఉండబోయే కోదాడ కొద్దిగా అక్కడ ఎన్నికల వాతావరణం ఉండడం వల్ల మేము 22కు మలుచుకున్నాం. 22 కోదాడ ఉంటుంది. కోదాడకు మొత్తం రారు, తెలంగాణ మొత్తం రాదు, లేదా జిల్లా రాదు. కోదాడ నియోజకవర్గం ఉండబడితే మొత్తం మాదిగలు, దళితులు, పేద వర్గాలందరినీ అక్కడ సమీకరిస్తాం. అప్పటికి న్యాయం జరగలేదు. న్యాయం చేస్తామన్నాడు. డీజీపీ గారి మీద ఒక నమ్మకం ఉన్నది అనుకుందాం, న్యాయం చేస్తాం అనేది సంపూర్ణంగా అర్థమైపోయింది. మేము ఇంజక్షన్ కూడా చూపించాం కదా. మేము 5వ తారీఖు నాడు సాయంత్రం పూట అరవింద్ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుండి చూపించాము కదా. వాళ్ళు చెప్పేది తప్పని ఆధారాలు చూపెట్టాం కదా. కాబట్టి ఖచ్చితంగా నాకు అర్థమైంది, దీని మీద సంపూర్ణంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. న్యాయం అంటే మేము ఏమీ అడగలేదు. వాళ్ళని కేసు నమోదు చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. దాని మీద ఏమవుతుందో చూద్దాం. ఏదైనా సరే ఈ కేసును మేము వదిలిపెట్టాం, ఎంత దూరమైనా పోతాం. అంటే ఇప్పుడు రాజేష్ మీద ఆధారపడి కుటుంబానికి హెచ్చరిక డిమాండ్ చేస్తారా గవర్నమెంట్? ఓకే, ముందు పర్టికులర్గా కేసు నమోదు చేయించడం మీద, వాళ్ళు సస్పెండ్ చేయడం మీద మొదట ఉన్నాయి. ఆటోమేటిక్గా కేసు నమోదు అవుతే సస్పెండ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చట్టబద్ధంగా ప్రభుత్వం ఏం రావాలో ఆ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అది చేస్తాం. అది రెవెన్యూ సివిల్ మ్యాటరు, ఇది క్రిమినల్ మ్యాటర్. థ్యాంక్ యూ నా. మరి అమ్మ విషయం ఏది అప్పుడు నేను పోయింది.